కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు. పెదగంట్యాడ మండలం బాలచెరువు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకంకి పాల్పడ్డాడు. క్రీడాకారులకు 3% రిజర్వేషన్ కేఎన్ఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు అదుపు చేయడంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను అడ్డుకోవడంలోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి జోన్ సిపిఎం పార్టీ నాయకులు బి రమణి, బి జగన్ చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలను అదుపు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పై నాయకులిద్దరూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్లప్పగించి చూస్తున్నారు తప్ప తమ వైఖరి ఏమిటో కేంద్రానికి చెప్పడం లేదని నిరాశ వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెట్టు పూజలు చేయటం ఈ కాదు, ప్రజలు ఉద్యోగస్తులు నివాసం ఉండి ఉద్యోగాలు కాపాడుకోవటానికి ప్రాణాలు అర్పించి తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాని మీద మాట్లాడండి. ధరలు విపరీతంగా పెంచారు, దాని మీద మాట్లాడండి. అలాగే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పాతే కూడా కట్టాలన్నారు, దాని మీద మాట్లాడండి. ఎవరైతే కాలనీలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారో ఇప్పటికీ వారికి మూల గ్రామాల్లో ఉన్నట్టు కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, ఈరోజు పట్టాలు లేవు, ఇంటి పని లేదు, వాళ్ళందరినీ కాపాడి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించండి. మీరు ఇచ్చిన మాట సరిదిద్దుకుని ఈరోజు ప్రజలకు సేవ చేయండి. మళ్ళీ మీరు అధికారంలోకి రావచ్చు. 3 పార్టీలు కలిసాం, బలంగా ఉన్నాం, జగన్ ఏం చేయలేదు, మేము అన్నీ చేసేస్తామని చెప్తున్నారు. మీరు అంతకన్నా దారుణంగా చేస్తున్నారు. ఎవరు వచ్చినా మీరందరూ కూడా ఒకేటే, పార్టీలు వేరు కానీ మీ ఎజెండా ఒకటే. ఎంత దోసుకుందాం, ఎన్ని కోట్లు తిందామన్న ఆలోచన కానీ ప్రజలకు ఏం చేస్తామన్న ఆలోచన మీకు లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబించకుండా ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చి మీరు పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజుకి అమలు చేసే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధర లేక అక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ధరలు పెరిగిపోయి ఇక్కడ ప్రజానికి ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే ఈరోజు రైతాంగం ఓ మాటలో చెప్పండి, గ్రామీణ ప్రాంతాల్లో ఏ పనులు లేక పట్టుకొని ఈరోజు పట్టణాలకు వచ్చి అక్కడక్కడ నివాసం ఉంటుంటే పేదలు వాళ్ళెవ్వరికి ఈరోజు 10 ఏళ్ళు అయిపోతున్నా, 12 ఏళ్ళు అయిపోతున్నా కనీసం పట్టాలు ఇవ్వట్లేదు. విద్యుత్ పెట్టుకుంటే కరెంటు మీటర్లు ఇవ్వట్లేదు, ఇంటి పనులు వేయట్లేదు, ఈరోజు చివరికి కొలాయిలు ఇవ్వట్లేదు. ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే పెద్దలకైతే మొన్నటి వరకు ఇక్కడ 95వ వార్డు కార్పొరేటర్ గారు ఉన్నారు, బీజేపీలో చేరారు. ఆయనకు మాత్రం రోడ్డు పక్కనే 1000 గజాలు స్థలం ఆక్యుపై చేసుకోవచ్చు, ఆయనకు అన్ని పట్టాలు ఇవ్వచ్చు. పేదలు 60 గజాలులో నివాసం ఉంటుంటే 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటున్నా సరే ఈరోజు పట్టాలు ఇవ్వకుండా కనీసం ఆయన మౌలిక సౌకర్యాలు కల్పించకుండా వ్యవహారం చేస్తుంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విషయాలు తెలియజేయాలి, ఎప్పటికైనా పరిష్కారం చేయాలి. లేకపోతే ప్రజానికం అందరినీ సిద్ధం చేసి మొత్తం రాజకీయ నాయకుల్ని ఈరోజు అక్కడ బీజేపీ కానీ ఇక్కడ టీడీపీ కానీ తిరగనీకరణ చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. పెద్దగంట్యాడ మండలం బాలచెరువు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకంకి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉన్న బాధితురాలు డొంకాడ మేఘనపై నీరాజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. గతంలో నీరజ్పై 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు బాధితురాలు ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్లో కుటుంబ సభ్యులకు పంపిన నిందితుడు నీరాజ్ శర్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పెద్దగంట్యాడ న్యూ పోర్ట్ పోలీసులు.
రోడ్డు ఎక్కడ తల మీదనా? అదే బాల్చెరువు పెరగంటాడండి. అక్కడ మా పాప లవ్ చేయలేదని సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే పోర్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి. లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు. మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. అది తను బిఏ సైకాలజీలో చేసింది. ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా. ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓం శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట. అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీములు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు. మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం. అయినా మాకు ఇప్పుడు ఇలా జరిగింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో మాకైతే చాలా భయంగా ఉంది. నిన్న ఫాదర్ ఎటువంటి న్యాయం అంటే ఆయన ఇప్పుడు పట్టుకొని ఎలాగైనా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన లోపలైతే వేయాలండి. లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తున్నాడు మరి నాకైతే ఇబ్బంది లేదు. గాజువాక ఉక్కు నగరం బిఎంఎస్ హాల్లోని హరికృష్ణ ఫిట్నెస్ జోన్ తరపున కుడో జాతీయ పోటీల్లో వివిధ కేటగిరీల్లో గెలుపొందిన 28 మంది క్రీడాకారులకు అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బీజేపీ గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింహారావు పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ నవంబర్ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగిన జాతీయ కుడో పోటీల్లో ఆంధ్ర రాష్ట్రం నుండి పాల్గొన్న క్రీడాకారులు బంగారు, రజిత, కాంస్య పథకాలు సాధించారని అన్నారు. క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మరక్షణ కూడా ఉంటుందని అన్నారు. క్రీడా కోటాలో ఉన్నత విద్య కోసం మరియు ఉద్యోగ అవకాశాల్లో 3% రిజర్వేషన్ ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులకు అండగా ఉంటూ అన్ని విధాల సహకారం అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర కుడో సంఘం అధ్యక్షులు ఏ శశిధర్ మాట్లాడుతూ ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ జాతీయ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించారని అన్నారు. విద్యార్థులు చదువులతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. భారత క్రీడా సంస్థ మరియు రాష్ట్ర క్రీడల సంస్థ గుర్తింపు పొందిన ఏకైక క్రీడా సంస్థ కుడో అని తెలిపారు.
కార్యక్రమంలోని నాయకులు బలిరెడ్డి సత్యనారాయణ, విల్లా రామ్మోహన్, కుమార్, నాగేశ్వరరావు, బొత్స దిలీప్ కుమార్, జగదీష్, రంగనాయకులు, కృష్ణారెడ్డి, రాష్ట్ర కుడో డైరెక్టర్ అనురాధ, ప్రధాన కార్యదర్శి రవిబాబు, శివకాళిరావు, కోటిరెడ్డి, నాగయ్య, అశ్వంత్, రమణ, పేర్ల అప్పారావు, కదిరి భూలోక, కోచ్లు, రిఫరీలు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కూడో పోటీల్లో పథకాలు సాధించిన వారు ప్రియా వైష్ణవి, కొణతాల సాయిలాస్య, తెప్పల తనుజశ్రీ, ఎస్ రోహిణి, ప్రజ్ఞాశ్రీ, గీతిక, సాయి హనీషా, హృతిక్, షణ్ముఖ్, శ్రీహర్ష, వెంకట సాత్విక్, దుర్గా ప్రశాంతి, ఫణీంద్ర కుమార్, రాజేష్, మణికంఠ, సుహాస్, అభిరామ్, వంశీ, శశిధర్, తులసీరావు, జగదీష్, పావను సునైనా, ప్రహర్షిత, అక్షిత్ వర్మ, తేజ, హర్షవర్ధన్ ఉన్నారు. సార్ లాస్ట్ పేరెంట్స్ చూడండి సార్ మీరు కూడా మామా బాబు హలో 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 ఫైర్ ఆర్మ్స్ ఏవైతే గన్స్, గన్ టెరెంట్ టెక్నిక్స్ అంటారు, వాటిని యూజ్ చేస్తూ వాటి నుంచి రక్షణ పొందడానికి వీలైనటువంటి విధంగా తయారు చేయబడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కుడో అనేటువంటి ఆర్ట్ ఒక కరాటే, ఒక జుడో, ఒక తైక్వాండో. లైక్ కరాటే మీన్స్ ఓన్లీ హ్యాండ్స్ తో అటాక్ ఉంటుంది, కిక్స్ లైట్ గా యూజ్ చేస్తారు, త్రోస్ చేయరు. లైక్ జుడో అందులో కంప్లీట్ గా గ్రాప్లింగ్ ఉంటుంది, మనిషిని ఎత్తి కింద పడేయటము, హోల్డ్ చేయటము, లాక్ చేయటము. బాక్సింగ్ ఓన్లీ హ్యాండ్స్ తో పంచెస్ కొట్టడమే ఉంటుంది, కిక్స్ చేయడానికి ఉండదు. కిక్ బాక్సింగ్ ఓన్లీ కిక్స్ కొట్టడానికి ఉంటుంది, హ్యాండ్స్ తో చేయడానికి ఉండదు, లాక్ చేయడానికి ఉండదు, త్రోస్ చేయడానికి ఉండదు. సో ఒక వ్యక్తి ఒక ఆర్ట్ నేర్చుకుని ఉంటే బయట ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులకు, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఎవరన్నా ఏదన్నా క్రిటికల్ కండిషన్ ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఆర్ట్ అనేది ప్రాపర్ గా సక్సెస్ కావటం లేదు. సో దాని గురించి ఆలోచించి తకాషి అజుమా అనే వ్యక్తి, గ్రాండ్ మాస్టర్, ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నిటినీ కలిపి ఒక ఆర్ట్ ని తయారు చేయడం అన్నది జరిగింది. దాని పేరే కుడో. కుడో జపనీస్ కాంబాట్ స్పోర్ట్. ఇందుట్లో జుడో వచ్చిన వాళ్ళు చేయొచ్చు, టైక్వాండో వచ్చిన వాళ్ళు చేయొచ్చు, మీన్స్ లెగ్స్ అటాక్ చేయొచ్చు, హ్యాండ్ అటాక్ చేయొచ్చు, గ్రాప్లింగ్ చేయొచ్చు, లాకింగ్ చేయొచ్చు, బ్రేకింగ్ చేయొచ్చు. మీన్స్ బయట సమాజంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ. దాన్ని అక్షయ్ కుమార్ గారు 2010లో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అతని తమ్ముడైనటువంటి మెహల్ వరా గారు ఇండియన్ కోచ్, ఆయన ఇప్పుడు దీన్ని లీడ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సూరత్ లో జరిగినటువంటి జాతీయ స్థాయి కుడో పోటీల్లో విజయం సాధించి 33 మెడల్స్ సాధించినటువంటి క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరికీ నా ఆశీస్సులు. మీ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే చెప్పారు, కోచెస్ కూడా చాలా చక్కగా మీకు ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే జాతీయ స్థాయిలో ఎన్నో వేల మంది వస్తారు, సుమారు 5,000 మంది పాల్గొన్నారు. 5,000 మందిలో మనకి 33 మెడల్స్ మన రాష్ట్రానికి, ఆంధ్రాకి వచ్చాయంటే అందులో మన విశాఖపట్నం జిల్లాలో గాజువాక్ ప్రాంతానికి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొన్నారు, ఎక్కువ మెడల్స్ సాధించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది. మీకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా రావాల్సినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా మీకు వస్తాయి. ఇప్పుడే మీ మాస్టర్ గారు చెప్పారు, శశిధర్ గారు, మీకు వెళ్ళడానికి ట్రైన్ ఖర్చులతో పాటు మీకు డ్రెస్ ఉండాలి, డ్రెస్ కోడ్ ఉంటుంది, షూస్ ఉంటాయి, చాలా వ్యయ ప్రయాసాలు వచ్చి అక్కడ ఉండాలి. ఎంత ఖర్చు అవుతుంది, ఒక్కొక్కరికి సుమారు 30,000 నుంచి 40,000 ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ప్రోత్సహించినట్లయితే, ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్ ఉంది కాబట్టి వాళ్ళ పరిధిలో మనం వెళ్ళినట్లయితే మీ యొక్క వెళ్లే ఖర్చుల్లో కనీసం సగం గవర్నమెంట్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మెడల్స్ సాధించే అవకాశం ఉంటుంది. క్రీడాకారులు మనల్ని కూడా నేను చెప్పాను, మీరు చదువులతో పాటు ఈ యొక్క కుడోలో కూడా రోజు కనీసం 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా చాలా ఫిట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. చూస్తున్న చిన్నపిల్లలు ఇంటికి వస్తే వాళ్ళ సెల్ ఫోన్లకి, టీవీలకి అతుక్కుపోతున్నారు, తల్లిదండ్రుల మాటలు కూడా వినని పరిస్థితి. కానీ మీకు ఒక డిసిప్లైన్ వస్తుంది ఈ యొక్క కుడో నేర్చుకోవడం ద్వారా. రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు స్లిమ్ గా ఉంటారు, ఫిట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు, చదువుల్లోనూ కూడా బాగా రాణిస్తారు. మీకు స్పోర్ట్స్ కోటాలను కూడా ఇటీవలే మన ఆంధ్రాలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనకు ఒక వరం ప్రకటించింది ఇటీవలే, వారం 10 రోజుల క్రితమే. మనకి స్పోర్ట్స్ కోటా గతంలో 2% మాత్రమే ఉండేది, ఇప్పుడు దాన్ని 3% చేశారు. అంటే ఇందాక మీ మాస్టర్ గారు చెప్పినట్లుగా 100 మందిలో 3కి మన స్టూడెంట్స్ కి జాబులు వచ్చే అవకాశం ఉంది, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. కాబట్టి మీకు స్పోర్ట్స్ ద్వారా ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఏదైనా ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే ఎంబీబీఎస్ కానీ ఐఐటి కానీ ఇలా చదువుకునేటప్పుడు మీ 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళేటప్పుడు మీకు స్పోర్ట్స్ నేషనల్ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటే మీకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలతో పాటు మీకు ఇందులో కూడా సీట్స్ కూడా కాలేజెస్ లో కూడా మీకు సీట్స్ కూడా కోటా ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి పిల్లల తల్లిదండ్రులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు. పెదగంట్యాడ మండలం బాలచెరువు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకంకి పాల్పడ్డాడు. క్రీడాకారులకు 3% రిజర్వేషన్ కేఎన్ఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.